వెల్కమ్ టు శ్రీదేవి ఛానల్. మీ దగ్గర ఇట్లా గాజులన్నీ ఇట్లా ఉంటాయి కదండి ఇంట్లో. మన గాజులన్నీ చూడండి ఎన్ని రకాల గాజులు. ఇంకా మాకు ఇంకొక 2 డబ్బాలు నిండా గాజులు ఉన్నాయండి. ఇంక ఇవన్నీ సర్దుకోవడం చాలా కష్టం అవుతుంది కదా. అంటే మనకు బాక్సులు, కొన్ని బాక్సులు ఇట్లా మనకు శారీ బాక్సులు వస్తాయి చూడండి, పట్టుచీర బాక్సులు వచ్చినాయి మాకు. ఇలాంటి బాక్సులు వచ్చినప్పుడు మనం ఇట్లా అన్నీ వేస్ట్గా కొన్ని టిక్లీలు కొన్ని అన్నీ వేసుకుంటాం కదా. ఇవి కాకుండా మనం గాజులు చదువుకునేలాగా మనం తయారు చేసుకోవాలి. వీటిని మంచిగా గాజుల బాక్సులు కొనకుండా కూడా ఈ శారీ బాక్సులని మనం గాజుల బాక్సులుగా చేసుకోవచ్చు. ఇట్లా చేసుకోవాలంటే ఇట్లా మన దగ్గర వేస్ట్ క్లాత్స్ ఉంటాయి కదండి, చిన్న చిన్న ముక్కలు, ఏదైనా టైలరింగ్ ముక్కలైనా ఏం లేదు, లేకపోతే మన ఇంట్లో డ్రెస్సులు అవి కట్ చేసి షర్ట్స్ కట్ చేసి కానీ అలాంటి ముక్కలతోని మనం ఈ గాజులకు మంచిగా చదురుకునేలాగా చేస్తాను. చూడండి మీరు, ఈ బాక్స్ ఉంది కదా, ఇప్పుడు దీన్ని నిలువు కావాలంటే నిలువులో తీసుకోవాలి. ఇట్లా ఉంది కదా ఈ బాక్సు, ఇటు సైడ్ కావాలంటే ఇటు సైడు కొలత తీసుకోవాలండి. లేకపోతే మనం ఇట్లా ఇట్లా పెట్టుకుంటే అయితే ఇంకా స్టైల్గా బాగుంటాయి. అయితే ఇట్లా ఒక 4 లైన్లు వచ్చేస్తాయి, ఇందులో ఇట్లా వచ్చేటట్టుగా చూసుకోవాలి. నేనైతే అడ్డమే తీసుకుందాం అనుకున్నా. ఇంకా అడ్డం అయితే డబుల్ పెట్టుకోండి మీరు, క్లాత్ని డబుల్ పెట్టుకొని ఇట్లా ఒక 4 ఇంచ్ అండి. ఇది మన గాజు మీరు పెద్ద సైజా చిన్న సైజా చూసుకోవాలి. ఈ గాజు ఎంత సైజు ఉందో అంత సైజు మనం క్లాత్ తీసుకోవాలన్నమాట. ఇది 2.5 సైజు ఉంది, మనం దీన్ని 3 తీసుకోవాలి. ఎందుకంటే స్టిచ్చింగ్ చేస్తాం కదా, స్టిచ్చింగ్లో పోతుంది. 3 ఇంచెస్ తీసుకొని లైన్గా కట్ చేసుకుందాం. అంటే డబుల్గా అండి, చూడండి డబుల్ క్లాత్, డబుల్ వేసుకొని 3 ఇంచెస్ తీసుకోండి. నేనైతే బాక్స్ పైన వేసిన. ఎన్ని కలర్లైనా తీసుకోవచ్చు. ఇంక ఇట్లా వెయిట్ క్లాత్ లేకపోతే మామూలు క్లాత్ తీసుకోండి. నేను టైలర్ని కాబట్టి ఇంకా వెల్వెట్ క్లాత్ ఉంది నా దగ్గర. దీనికన్నా కొంచెం ఎక్స్ట్రా తీసుకుందాము, ఎందుకంటే స్టిచ్చింగ్కి పోతుంది. ఇటు కొంచెం స్టిచ్చింగ్కి, ఇటు కొంచెం స్టిచ్చింగ్కి ఎంత తీసుకుందాం. ఇదే సైజులో ఇంకా అన్నీ తీసుకోవాలండి. మనం 4 అనుకున్నాం కదా, 4 లైన్లు కట్ చేసుకుంటాం. బెనారస్ ఇట్లా డ్రెస్సులు కుడతాం కదండి, చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా. మీ దగ్గర లేకుంటే ఎవరైనా టైలర్స్ దగ్గర తెచ్చుకొని కూడా స్టిచ్చింగ్ కుట్టుకోవచ్చు, చేతితో కూడా కుట్టుకోవచ్చు. ఇది ఇలా బెనారస్ ముక్కలు ఇలాంటివి తీసుకొని దీన్ని కూడా 2గా కట్ చేసుకుందాం. దీంట్లో ఇప్పుడు 2 అవుతాయి అన్నట్టు. ఇట్లా ఈ సైజులోనే అన్నీ తీసేసుకుంటా. నేను ఈ బాక్స్ కూడా తీసుకుంటున్నానట్టు. ఇదైతే కొంచెం తక్కువ ఉంది కదా, క్లాత్ వచ్చేస్తుంది. ఇది కూడా కరెక్టే ఉంది, దీని సైజు కూడా వచ్చేస్తుంది. ఇంక ఈ సైజు కూడా కొంచెం చిన్నగా ఉంది అన్నట్టు. ఈ సైజు, ఈ చిన్న సైజు చిన్నగా, పెద్ద సైజు పెద్దగా. ఒకవేళ ఈ సైడ్లో మీరు గాజులు ఇట్లా పెట్టాలనుకుంటే 2 లైన్లు వస్తాయి, 2 లైన్లు తీసుకోవాలి. ఇట్లయితే 4 లైన్లు వచ్చేస్తాయి మనకు. 4 లైన్స్ తీసుకుంటున్నాను. ఇది ఒక 2 తీసుకున్నా, అంటే 4 అయినాయి, ఒకదానికి తయారైతాయి అన్నట్టు. ఇట్లా నేను దీనికి కూడా సైజ్ తీసుకుంటా. స్టిచ్చింగ్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ వదిలేసుకొని మనం ఇట్లా గాజుకు తయారు చేసుకోవాలి కాబట్టి ఇలా కొలుచుకోవాలండి. మీకు ఒకవేళ 2/6 ఉంది అనుకోండి, మీరు దీన్ని 8 తీసేసుకొని కొంచెం ఇలా పట్టి కుట్టేసుకుంటే మీకు సరిగ్గా పోతుంది. నేను కుట్టి చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం చిన్నగా ఇటు సైడు మడత పెట్టుకొని, ఇటు సైడు మడత పెట్టుకొని ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి.
ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఇట్లా మడతేసుకొని ఇదిలో దారం ఎక్కించుకోవాలి. అంటే రెండుగా ఎక్కించుకొని మనం 4గా తీసేసుకోవాలి. అంటే కాజా ఉక్సు కుడతాం కదండి, అట్లా. మీకు నేను కలర్ దారంతో ఎందుకు కుడుతున్నానంటే క్లియర్గా కనిపిస్తుందని. బ్లాక్ పైన బ్లాక్ రీలే పెడితే మీకు కనిపించదు కదండి వీడియో సరిగా. అందు గురించి నేను వేరే కలర్గా ఎల్లోతో కుడుతున్నాను. ఎల్లో వైట్తో కుడదామని అనుకున్నాను నేను చూపించడానికి కోసం. ఇట్లా ఒక కుట్టు పెట్టేసుకొని, ఇది ఉంది కదండి ఇప్పుడు ఈ బ్యాగ్ని, దీన్ని ఇట్లా మనం మామూలుగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చేయితోని ఇట్లా చూడండి, ఇట్లా సూదితో తిప్పేసుకుంటున్నట్టు తిప్పేసి కొంచెం లాక్కొని కొంచెం దీన్ని కొంచెం దారం ఉంచుకోవాలి. ఇక్కడ కొంచెం ఉంచుకొని ఇట్లనే, అంత ఏం లేదు, మామూలుగా మన పెద్దవాళ్ళు ఒక కుట్టు పెడతారు చూడండి, అట్లా ఒక కుట్టు ఇట్లా తిప్పుకుంటూ కుట్టు పెట్టేసుకోవాలి. మనము ఇలాంటివి కొన్ని చేసుకుంటే మన ఇల్లంతా క్లీన్గా ఉంటుంది. ఎక్కడెక్కడ సదిరేసుకోవచ్చు నీట్గా. మళ్ళీ మనం ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు తొందరగా తయారు కావచ్చు అన్నట్టు. ఇలా చూడండి, ఇప్పుడు దీన్ని ఇది ఇలా కుట్టేసుకున్నాం కదా, ఈ రెండింటిని లాక్కోవాలి. ఇలా రెండింటిని లాక్కొని ఒక ముడి పెట్టేసుకోవాలి అన్నట్టు గట్టిగా. మనం ఇలా ఒక రెండు మూడు ముళ్ళు వేసేసుకోవాలి. ఊడకుండా వేసేసుకోవాలి గట్టిగా. తర్వాత మిగిలిన దారాన్ని కట్ చేసుకొని దీన్ని తిరగలు తీసుకోవాలి. మీరు చిన్న సైజు చేతులు ఉంటాయి కదండి, చిన్న గాజులు ఉంటే చిన్న సైజు కుట్టుకోవాలి. ఇంకా కొంచెం 7 తీసుకోవాలన్నట్టు క్లాత్. ఇట్లా నేను 4, 4, 8 తీసుకున్నా. ఇది మీరు 7 తీసుకోవాలంటే 3.5 తీసుకుంటే ఇంకా చిన్న సైజు గాజులకు వచ్చేస్తుంది. దీంట్లో మనము ఇట్లా మన దగ్గర తుక్కు కానీ లేకపోతే వేస్ట్ క్లాతులు ఉంటాయి కదండి, డ్రెస్సులు కూడా పాత అయినా కట్ చేసుకుని కానీ ఇంకా మనం దీంట్లో నింపేసుకోవాలి. ఇలా కొంచెం లోపలికి నెట్టేసుకోవాలన్నట్టు. ఒక దూది అయితే చాలా బాగుంటుంది, కానీ ఇంక ఇంత దూది ఎక్కడి నుంచి తెస్తాం? అన్నీ మనం చాలా చేసుకోవాలి కదా. మేమైతే బట్టలు స్టిచ్చింగ్ చేస్తాం కదండి, తుక్కు చాలా ఉంటుంది నా దగ్గర. నేను ఇంక ఇవన్నీ చేసేసి ఇల్లు సదిరేసుకుంటాను అన్నట్టు. ఇట్లా మీరు మామూలుగా క్లాత్ లేని వాళ్ళైతే దగ్గర పక్కమెట్టి టైలర్ల దగ్గర తుక్కు తెచ్చుకొని చేసుకోవచ్చు. ఇట్లా ఒక రౌండ్ని ఇట్లా నీట్గా చేసుకోండి. మీరు చేసుకునేటప్పుడు ఇట్లా ఇట్లా అనేసి కొంచెం నీట్గా చేసుకోవాలి. ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ లేకుండా చేసుకోవాలి. ఇలా చేసుకొని దీన్ని మళ్ళీ సేమ్ అట్లనే అటు సైడ్ ఎట్లా స్టిచ్చింగ్ చేసుకున్నామో ఇటు సైడ్ కూడా అట్లనే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇట్లా పూర్తిగా మన పొడవు ఎంత కావాలో అంతవరకు క్లాత్ పెట్టేసేయాలండి. ఇలా ముక్కలు పెట్టేసుకోవాలి. ఇట్లా
పెట్టేసుకొని మళ్ళీ దీన్ని సేమ్ అట్లనే ఇక్కడ మన కుట్టు ఉంది కదా, ఈ కుట్టు దగ్గర అయినా వేరే దగ్గర స్టార్ట్ చేసినా ఏం కాదు. ఇట్లా కొంచెం దారం ఇక్కడ ఉంచుకొని మనం ఇంట్లో చిన్న చిన్న దిండ్లు ఇట్లా తయారు చేసుకుంటాం కదండి, ఇట్లా గోల్ గుండ్లు గోల్ దిండ్ల లాగానే ఇది కూడా అన్నట్టు. ఇది క్లాత్ పట్టేస్తుందండి, వెల్వెట్ క్లాత్ కదా. ఇట్లా అంతే. దీన్ని ఇంకా మళ్ళీ సేమ్ అట్లనే ముడేసుకోవాలి గట్టిగా. రెండు మూడు ముళ్ళు వేసేసుకుంటే కదా, ఎక్స్ట్రా దాన్ని తీసేసుకోవాలి ఈ కరంగా లేకుండా. ఇట్లా అంతే. ఇట్లా నీట్గా అన్నీ తయారు చేసుకోవాలన్నట్టు. మనకు బాక్స్లో ఒక బాక్స్కి 4 అట్లా వస్తాయి కదా, 4 రెడీ చేసుకోవాలి. అది తీసుకొస్తే ఇట్లా. ఇదైతే నేనైతే ఇంకా 2 ముక్కలు జాయింట్ వేసినండి, క్లాత్ సరిపోకుంటే. ఇట్లా అన్నీ మనం అట్లా దీన్ని ఫుల్గా చేసేసుకోవాలి. ఫుల్గా చేసేసుకొని నేను చూపిస్తాను మీకు. అలా కుట్టేసుకోవాలి. ఇట్లా చూడండి, మనం ఎన్ని బాక్సులు ఉంటాయి. మనకు ఒక బాక్స్లోకి అయితే ఇంత పెద్దదైతే 4 వస్తాయి. ఒకవేళ చిన్న బాక్స్ మీ దగ్గర ఉన్నట్టుంటే 3 వస్తాయి. అట్లా 3 కానీ 2 కానీ, ఇంకా చిన్న సైజులో మనం ఎటైనా తీసుకెళ్ళాలనుకుంటే ఇంత చిన్న సైజులో కుట్టుకోవాలి. కుట్టుకొని ఒక చిన్న బాక్స్లో పెట్టుకొని వెళ్ళొచ్చు. లేకపోతే ఇలాంటి బాక్స్లలో కూడా మనం తీసుకెళ్ళొచ్చు ఎటైనా దూరం వెళ్ళేటప్పుడు. ఎందుకంటే ఇంట్లో కూడా మంచిగా ఉంటాయి, పలిగిపోవు, ఏం పలిగిపోవు. ఇంకా గాజులు ఇరగకుండా మనం ఎక్కడైనా వెళ్ళేటప్పుడు తొందరగా మనకు ఈజీగా ఏ కలర్ ఆ కలరు మనం సెట్ చేసి పెట్టుకోవచ్చు అన్నట్టు. ఇక ఈ ఖాళీ బాక్స్లో వేసేస్తే ఎట్లా పడితే అట్లనే ఉంటున్నాయి బాక్స్లో. అసలు నాకైతే ఎటైనా వెళ్ళేటప్పుడు నేను తొందరలో ఉంటా, పని చాలా ఉంటుందండి నాకు. ఇటు టైలరింగ్ ఉంటుంది, అటు చెట్లు చూసుకుంటా కదా, మొక్కలు అన్ని పనులే ఉంటాయి. అందు గురించి నాకు మా పిల్లలు ఏరిస్తేనే వేసుకుంటా, లేకపోతే నేను ఇంకా ఉన్న గాజులతోనే వెళ్ళిపోతా ఫంక్షన్కి. అట్లా కాకుండా మనమే తీసుకొని చేతులకు వేసుకునేటట్టుగా ఇట్లా తయారు చేసుకోండి మీరు కూడా. ఇదిగో చూడండి, గాజులు సదిరేస్తా. ఇంత మంచి మంచి గాజులన్నీ ఉంటాయి, కానీ నేను ఎప్పుడు నాకు దొరకవు అన్నట్టు టైంకి. ఇంకా అవి అన్ని బాక్స్లలో పెట్టేస్తారు. ఇట్లా మనం గాజులన్నీ బాక్సులు మంచిగా సెట్ చేసుకోవచ్చు. ఏ కలర్కి ఆ కలర్ ఒక్కసారి పెట్టుకున్నామంటే మనం అన్నీ రెడీ చేసి ఇంకా మనకు అట్లనే ఉంటాయి అన్నట్టు. అవి ఇంకా మంచిగా టైట్గా ఉంటే బాగుంటుందని నేను కొంచెం గాజులకి ఇట్లా టైట్గా కుట్టిన. లూజ్గా కూడా చేసుకోవచ్చు, చిన్నగా పెద్దగా, ఏ సైజు వాళ్ళు ఆ సైజు అన్నట్టు. ఒకవేళ చిన్న సైజు వాళ్ళు అయితే మనం డబుల్ క్లాత్ని 7 తీసుకుంటే 7 ఇంచెస్ తీసుకున్నారనుకోండి, మీకు మంచిగా వచ్చేస్తుంది అన్నట్టు. ఇట్లా మంచిగా మనం సెట్ చేసుకోవాలి. ఏ కలర్కి ఆ కలరు సెట్ చేసి పెట్టుకుంటే ఇంకేటన్నా వెళ్ళేటప్పుడు తొందరగా వేసుకోవచ్చు అన్నట్టు. ఇవన్నీ వైట్ రాళ్ళవి. ఇంకా ఇవి కొన్ని ఉన్నాయండి, ఇవి చాలా ఉండేవి. ఇంకా ఒక డబ్బాలో కూడా ఉంటాయి, వెతుక్కోవాలి. ఇప్పుడు నేను కూడా చదువుకోవాలి కదా అన్నీ. అంటే మనం ఇవి బుక్ చేసుకోకుండా అన్నట్టు, మనకి ఇవి బుక్ చేస్తే కూడా దొరుకుతాయి, కానీ ఇక బాక్స్ ద్వారా దొరుకుతాయి అన్నట్టు. విడిగా దొరకవు అన్నట్టు మనకు. ఇట్లా ఏ కలర్ ఆ కలర్. ఇప్పుడు మేము అన్నీ ఏరి మళ్ళీ నేను పెట్టుకున్నాను. స్టాండ్కి వేస్తేనేమో ఇట్లా నల్లగా అయిపోతాయి కదండి, దానిపైన ఏం కవర్ ఉండదు స్టాండ్కి. అందు గురించి ఇంకా ఇలాంటి బాక్సులు ఉన్నాయి, చాలా బాక్సులే ఉన్నాయి. నేను తయారు చేసి ఇంకా అన్నీ ఇలా నింపేస్తాను. ఇట్లా మా పాప మ్యారేజ్కి మాకు శారీస్కి చాలా బాక్సులే వచ్చినాయి ఇలాంటివి. కానీ నేను ఇట్లా చేస్తే బాగుంటుందని నాకు ఐడియా వచ్చిందండి. మీ దగ్గర కూడా ఇలాంటి బాక్సులు పడి ఉంటాయి కదా మన ఇంట్లో, మనకి ఎట్లా పెట్టుకోవాలో మనకు అప్పుడప్పుడు అర్థం కాదన్నట్టు. ఒక్కొక్కసారి అర్థం కాక మనం ఇంకా ఎట్లా ఉంటే అట్లా వేసేస్తాం అన్నట్టు, పేపర్లలో పెట్టుకోవడం ఒక్కొక్కసారి. ఇంకా ఇవే బాక్సులు ఎన్ని బుక్ చేసినా సరిపోవు బాక్సులు కూడా. మనకు చాలా గాజులు ఉంటాయి, ఎందుకంటే మనం కొన్ని పెట్టుకేసుకుంటాం శారీ కలర్ అని. కొనేటప్పుడు కొంటాము, తర్వాత మనకేమో దొరకవు అన్నట్టు ఇంకా వేసుకోవడానికి. ఇంకా అన్నీ తీసుకొని చూడడం కష్టమైపోతుంటుంది అన్నట్టు. టైట్గా ఉంటే బాగుంటుందని. టైట్గానే లూజ్గా కావాలనుకుంటే మనం తుక్కుని ఇంకా కొంచెం లూజ్గా ఎక్కించుకోవాలి. మనకి ఎక్కడ బాక్స్లో మంచిగా మూత పెట్టుకొని
పెట్టేసుకుంటే దుమ్ము కూడా ఎక్కదు. అసలు మా ఇంట్లో ఎన్ని గాజులు ఉన్నాయి, అసలు నేను వెళ్ళేటప్పుడు ఒక్కటి కూడా దొరకదండి నాకు, సెట్ నాకు. ఇట్లా మనం మంచిగా అడ్జస్ట్ చేసేసుకోవాలన్నమాట. ఎన్ని కలర్లు, ఎన్ని శారీస్కు అన్ని ప్రతి ఒక్క శారీకి ఉంటాయండి గాజులు నా దగ్గర. నేను ఎప్పుడు గ్రీనో రెడ్డో వేసుకొని తిరుగుతూ ఉంటా. దీన్ని పెట్టుకుంటే కూడా మనకు చూస్తుంటే ఇట్లా మెలిమెలి మెచ్చిపోతున్నాయి గాజులన్నీ. ఇప్పుడు ఇవి చూడగానే మనకు వేసుకోవాలనిపిస్తుంది అన్నట్టు గాజులు. మన దగ్గర ఏముంది, పాత బట్టలతో కుట్టుకోవచ్చు. ఒక్కటే బట్ట కావాలని కూడా ఏం లేదు, సగం సగం ముక్కలు ఉంటే కూడా వాటిని జాయిన్ చేసి మనం మంచిగా కుట్టవచ్చు. ఇంకా ఎంత బాగున్నాయి కదండి ఇట్లా వేసుకుంటే మనం, అసలు మన చేతులకు ఉన్నట్టే ఉన్నాయి. అసలు ఏమో మెత్తగా ఉంది, ఇది క్లాతే కాబట్టి మనం కొంచెం టైట్గా ఎక్కించినా ఏం కాదు, ఉట్టి దూది లాంటిదే కదా, క్లాతే కదా లోపల ఉన్నది. మనం అన్ని గాజులన్నీ సెట్ చేసుకోవాలి. ఇంకా ఒక బాక్స్ కూడా సెట్ చేసిన, నేను చూపిస్తాను. ఇది నేను ఫస్ట్ చేసి పెట్టినట్టు. ఇది చేసిన తర్వాత నాకు ఐడియా వచ్చింది అన్నట్టు, మీకు చూపిస్తే బాగుంటుంది కదా. మనం ఇట్లా చేసుకున్నాం కదా, మనం ఇట్లా కుట్టి మనం మంచిగా రెడీ చేసుకున్నాము, అందరికీ చూపిస్తే అందరు కూడా వీడియోలో చూపిద్దాం ఒకసారి అని నాకు ఐడియా వచ్చిందండి. ఇంకా ఐడియా వచ్చేసి నేను వీడియో చేస్తున్నా. ఇదిగోండి, ఇవి కూడా ఇవే క్లాత్తోనే నేను రెడీ చేస్తున్నా ఇవన్నీ. ఇట్లనే ఇంక ఇవన్నీ మంచిగా నేను సెట్ చేసి పెట్టుకున్నాను ఇట్లా. ఇదిగోండి, ఈ బాక్స్లో మనం ఇట్లా అరేంజ్ చేసుకున్న తర్వాత ఇదైతే మంచిగా మనకి దీనికి క్యాప్ ఉంటుంది కాబట్టి ఇట్లా మనం క్యాప్ పెట్టేసి ఇంకెక్కడైనా కబోర్డ్లో పెట్టేసుకోవచ్చు, సెల్ఫ్లో మామూలుగా సెల్ఫ్లో కానీ పెట్టేసుకోవచ్చు అండి. ఇట్లనే మీరు కూడా తయారు చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి మంచి టిప్స్ నాకు తెలిసినవన్నీ మీకు వీడియోస్ చేస్తూ ఉంటాను, మీరు మా వీడియోలని ఫాలో అవుతూ ఉండండి. ఇది ఎక్స్ట్రా ఉంది, నేను చేసిన దాంట్లో ఇంకా కొన్ని తయారు చేయాలి. ఇట్లా మనం చేసుకుంటాం కదా, ఇలాంటి బాక్సులు ఖాళీ ఉంటే మనం బ్రాస్లెట్లు, ఇట్లా జడ రబ్బర్లు అన్నీ కూడా వేసుకోవచ్చు వీటికి. ఇట్లా జడ రబ్బర్లు వేసుకోవచ్చు వీటికి, ఇంకా బ్రాస్లెట్లు వేసుకోవచ్చు. అన్నీ వేసి బాక్స్లో పెట్టేసుకుంటే మనకు మంచిగా కబోర్డ్లో పెట్టుకున్నా కానీ తొందరగా దొరుకుతాయి అన్నమాట. అంటే ఫుల్గా వేసేసిన దానికన్నా ఇట్లా బాక్స్లలో చాలా బాగుంటుందని నేను రెడీ చేసిన. ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే ఒక లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.